Hi friends, welcome to our channel Sri Lakshmi Narasimha English classes. Today I am going to teach 10th class lesson from Unit 1 Personality and Development. Unit A Reading 1. Reading A Attitude is Altitude. The topic name is Attitude is Altitude. Attitude. Okay, attitude is altitude. Attitude, the way you behave with others. అంటే మీరు ఇతరులతో నడుచుకునేటువంటి విధానము లేదా పద్ధతి, మీ యొక్క ప్రవర్తన, దాన్ని యాటిట్యూడ్ అంటాము. ఆల్టిట్యూడ్ అంటే పొజిషన్, ఒక 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 విధమైనటువంటి ఒక స్థానము, ఆల్టిట్యూడ్. ఓకే, నౌ ఐ విల్ రీడ్ ద లెసన్. లిజన్ కేర్ఫుల్లీ. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick problems down the street, to walk or run, to bicycle or skateboard, or get you from point A to point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? ఈ యొక్క యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ లెసన్లో భాగంగా మీరు ఒక గ్రేట్ పర్సన్, అతడు ఎవరంటే నిక్ వుజిసిక్. అతని యొక్క మనము లైఫ్ హిస్టరీ, అతని యొక్క జీవిత చరిత్రను గురించి, అతడు ఏ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అతడు లైఫ్లో ఏ విధంగా సక్సెస్ కావటం జరిగింది, అతని యొక్క లైఫ్లో ఉన్నటువంటి అతడు అనుకున్నటువంటి గోల్ని ఏ విధంగా రీచ్ అయ్యాడో ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకుందాము. ఓకేనా స్టూడెంట్స్? సో ఇమాజిన్ దట్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. మీరు మార్నింగ్ లేవగానే మీరు యొక్క చేతిలోని ఇలా చాపాలనుకుంటారు, స్ట్రెచ్ చేయాలనుకుంటారు, కానీ మీకు అసలు హ్యాండ్స్ లేవు. టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్, మీకు ఏదో కొంచెం ఇచ్చింగ్ లాగా గులగుల పెట్టినప్పుడు ఇచ్చింగ్ చేసుకోవాలనుకుంటారు. దాని టు అలో యూ టు ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. మీ యొక్క ఫాదర్ను లేదా మదర్ను, అమ్మను లేదా నాన్నను, మీ యొక్క బ్రదర్ను, సిస్టర్ను మీరు దగ్గర తీసుకోవాలనుకుంటారు, హగ్ చేసుకోవాలనుకుంటారు ప్రేమతో. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్. మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు దారికి అడ్డుగా వచ్చేటువంటి చిన్న చిన్న పెబుల్స్ని మీరు వాటిని మూవ్ చేయాలనుకుంటారు, తన్నాలనుకుంటారు, పక్కకు తప్పివ్వాలి అనుకుంటారు, కానీ ఇందులో ఏది కూడా మీరు చేయలేకపోతున్నారు. టు వాక్ ఆర్ రన్, టు బైసికల్ ఆర్ స్కేట్ బోర్డ్. మీకు సైక్లింగ్ అంటే ఇష్టము, మీరు సైకిల్ మంచిగా అందరు స్టూడెంట్స్ లాగా మీ తోటి వాళ్ళలాగా సైక్లింగ్ చేయాలనుకుంటున్నారు, కానీ మీకు ఆ విధంగా చేయలేకపోతున్నారు. మీకు స్కేట్ బోర్డ్ పైన స్కేటింగ్ చేయాలని ఉంది, కానీ మీరు చేయలేకపోతున్నారు. ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళలేకపోతున్నారు. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. మీరు ఈ నిక్ వుజిసిక్ అనేటువంటి ఒక పర్సన్ తన యొక్క పూర్తి జీవితాంతము ఇటువంటి బాధలు అనుభవించడం జరిగింది. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? మరి ఇటువంటి విషయాన్ని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా విని ఉన్నారా మీరు? నెక్స్ట్, Nick Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. The brave 26-year-old, who is mainly a torso, plays football and golf, swims and surfs despite having no limbs. ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు మీకు కొన్ని మీనింగ్స్ చెప్తాను. స్ట్రెచ్, what is the parts of speech of stretch? Verb, to straighten one's arms, లెగ్స్ ఆర్ బాడీ. మన యొక్క ఆర్మ్స్, భుజాలను, చేతులను కానీ, మన యొక్క లెగ్స్, కాళ్ళను కానివ్వండి, మన బాడీని ఇట్లా స్ట్రైట్గా చేసుకునేటువంటి కంఫర్ట్ స్ట్రెచ్చింగ్ అంటారు. నెక్స్ట్ ర్యాప్, WRAP, ర్యాప్, ఇది కూడా వర్బే. పుట్ వన్స్ ఆర్మ్స్ అరౌండ్ సంథింగ్, అంటే మన యొక్క చేతులను, భుజాలను మనకు ఇష్టమైనటువంటి వాళ్ళను, మన అమ్మ, నాన్నను, బ్రదర్ని, సిస్టర్ను హగ్ చేసుకోవటం. Skateboard, what is the parts of speech of this word? Noun, a short narrow board with small wheels at each end, which you stand on and ride as a sport.
ఏ షార్ట్ నారో బోర్డ్, ఒక బోర్డు ఉంటుంది, నారో చిన్న ఇరుకైనటువంటి ఒక బోర్డ్ లాగా ఉంటుంది. దానికి ఇటువైపు అటువైపుకు చిన్న స్మాల్ వీల్స్ ఫిక్స్ చేసి ఉంటాయి. విచ్ స్టాండ్ ఆన్ అండ్ రైడ్ యాజ్ ఎ స్పోర్ట్. ఆ బోర్డు పైన మనం నిల్చొని రైడింగ్ చేస్తూ ఉంటాం, దాని మీద స్కేటింగ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే స్కేట్ బోర్డ్ అంటాము. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్యాసేజ్. Nick Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. మనం ముందే చెప్పుకున్నాము, పైన చెప్పుకున్నటువంటి ప్యాసేజ్ లాగానే దాన్ని అనుసరించి ఇక్కడ నిక్ వుజిసిక్ అనేటువంటి పర్సన్, అతడు కాళ్ళు చేతులు ఇటువంటివి ఏవీ లేకుండా జన్మించడం జరిగింది. The brave 26-year-old, who is mainly a torso, plays football and golf, swims and surfs despite having no limbs. సో ఆ విధంగానే అతడు పెరిగి పెద్దవాడైపోయాడు. అతనికి 26 years వచ్చాయి, కానీ అతనికి హూ ఈజ్ మెయిన్లీ ఏ టోర్సో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోర్సో? Torso. What is the parts of speech of torso? Noun. The main part of the body, not including the head, arms and legs. అంటే హెడ్ కాకుండా, ఆర్మ్స్ భుజాలు కాకుండా, లెగ్స్ కాకుండా మిగిలినటువంటి బాడీ, మొండెం, ఓన్లీ ఖాళీ మొండెని ఇక్కడ ఏమంటారంటే టోర్సో. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, నాట్ ఇంక్లూడింగ్ ద హెడ్, ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఓకే, నెక్స్ట్ సర్ఫ్. SURF, surf. To take part in the sport of riding on waves on a surfboard. సో ఇక్కడ అతడు గోల్ఫ్ ఆడతాడు, ఫుట్బాల్ ఆడతాడు, తర్వాత ఈదగలుగుతాడు, స్విమ్మింగ్ చేయగలుగుతాడు, సర్ఫింగ్ కూడా చేయగలుగుతాడు. సర్ఫ్ మీన్స్ టు టేక్ పార్ట్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ రైడింగ్ ఆన్ వేవ్స్ ఆన్ ఏ సర్ఫ్ బోర్డ్. ఒక సర్ఫ్ బోర్డ్ అనేది ఉంటుంది, దానిపైన మన యొక్క చిన్న నీటి ప్రవాహంలో వేవ్స్ పైన అతడు రైడింగ్ చేసేటువంటి ఒక స్పోర్ట్ ఈవెంట్. డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, అయినప్పటికీ. నెక్స్ట్, Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫూట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. అతనికి ఈ యొక్క ఎడమ వైపు ఉన్నటువంటి హిప్ ప్రాంతంలో చిన్న స్మాల్ ఫూట్, చిన్న ఒక పాదము కలిగి ఉన్నాడు అతడు. ఆ పాదము స్మాల్ ఫూట్ సహాయంతో అతడు బ్యాలెన్స్ చేయగలుగుతాడు. అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్, దాని సహాయంతో అతడు కిక్కింగ్, ఏదైనా వస్తువును తన్నటం చేయగలుగుతాడు. హీ యూజెస్ హీజ్ వన్ ఫుట్ టు టైప్, దాన్ని యూజ్ చేస్తూ అతడు టైప్ చేయగలుగుతాడు. రైట్ విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హీస్ టోస్. మనకు కాలి వేళ్ళని ఏమంటారు? టోస్ అంటారు. అంటే ఒక పెన్నును కాలి వేళ్ళ మధ్యలో హోల్డ్ చేసుకొని తర్వాత రాయటము, తర్వాత ఏదైనా వస్తువులను పికప్ తీసుకోవాలన్నా కూడా ఈ టోస్ విత్ హీ కెన్ పికప్ ద థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. ఓకే, నెక్స్ట్. I call it my chicken drumstick, joked Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. సో ఇక్కడ ఏమంటాడంటే ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. ఆ లెఫ్ట్ హిప్కి ఉంది కదా స్మాల్ ఫుట్, లెఫ్ట్ హిప్ దగ్గర ఒక స్మాల్ ఫుట్ ఉంది కదా, దాన్ని అతడు ఏమని పిలుస్తాడు అంటే చికెన్ డ్రమ్ స్టిక్. Chicken drumstick. What is the meaning of chicken drumstick? The lower part of the leg of a chicken. Or other bird that is cooked and eaten as a food. అంటే ఒక మనం లెగ్ పీస్ అంటాం కదా, ఆ విధంగా. సో వాజ్ బార్న్ ఇన్ మెల్బోర్న్. యాక్చువల్గా ఇతడు ఎక్కడ జన్మించడం జరిగింది? మెల్బోర్న్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో ఇతడు జన్మించడం జరిగింది. బట్ నౌ లీవ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. కానీ ఇప్పుడు అతడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ అనేటువంటి సిటీలో అతడు ప్రస్తుతము నివసిస్తున్నాడు. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. అదే కనుక లెఫ్ట్ హిప్కి అక్కడ చిన్న ఫుట్ కనుక లేకుంటే అతడు ఏమీ కూడా చేయలేకపోయేవాడు. డ్యూ టు హిజ్ ఫెయిత్ యాజ్ అన్ ఇవాంజలికల్
క్రిస్టియన్. నిక్ హ్యాస్ చోజన్ టు రిమైన్ ఏ వర్జిన్ అంటిల్ మ్యారేజ్. ఇతడు ఇవాంజెలికల్ అనేటువంటి క్రిస్టియానిటీలో క్రిస్టియన్ మతంలో రెండు మూడు రకాలు ఉంటాయి. అందులో ఇతడు ఇవాంజెలికల్ అనే మతానికి సంబంధించిన వ్యక్తి. నిక్ హ్యాస్ చోజన్ టు రిమైన్ ఏ వర్జిన్ అంటిల్ మ్యారేజ్. అతడు పెళ్ళి అయ్యేంత వరకు కూడా బ్యాచులర్గానే ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఎటువంటి మ్యారేజ్ తర్వాత ఉండేటువంటి రిలేషన్స్ అటువంటివి మెయింటైన్ చేయలేదు. He is very modest, but he gets marriage proposal from women all time, said Nick's friend and publicist Steve Appel from Los Angeles. ఇతనికి ఉన్నటువంటి కష్టపడేటువంటి హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ చూసి ఇతని పెళ్లి చేసుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అని ఇతని యొక్క ఫ్రెండ్ అయినటువంటి ఎవరు నిక్స్ ఫ్రెండ్ స్టీవ్ అపెల్ వివరించడం జరిగింది. అతడు కూడా లాస్ ఏంజల్స్కు చెందినటువంటి వ్యక్తి. స్టీవ్ అపెల్ he was Nick's close friend. Nick got so many marriage proposals from the women. He would love to get married and start a family, but he is waiting for the right girl to come along. సో అతనికి కూడా పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని ఉంది, కానీ అతనికి తగినటువంటి సూటబుల్ లైఫ్ పార్ట్నర్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాటర్ స్పోర్ట్స్ అరంట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఓన్లీ వాటర్ స్పోర్ట్సే అతనికి ఇష్టమైనటువంటి స్పోర్ట్స్ కాదు, ఇంకా అతడు ఏం చేస్తాడు, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్. అతడు గోల్ఫ్ కూడా ఆడగలడు. అతని టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ హీ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అండ్ ఆల్సో అతడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్కి అతడు ఒక మంచి అభిమాని. ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టక్డ్? టక్డ్ మీన్స్ వర్బ్ టు పుట్ సంథింగ్ ఇంటూ ఏ స్పేస్. నెక్స్ట్ అంటే ఇక్కడ చిన్ గదమ ప్రాంతంలో ఈ విధంగా ఇట్లా కింద పెట్టుకొని హెల్ప్గా సపోర్టింగ్గా పెట్టుకొని అతడు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయ్యేవాడు. ఫెయిత్ మీన్స్ వాట్? బిలీఫ్. మోడెస్ట్, షై అబౌట్ అట్రాక్టింగ్ sexual interest. Publicists, someone whose job is to make sure that people know about a new product, film or book, etc. పబ్లిసిస్ట్ అంటే మనకు ఒక న్యూ ప్రోడక్ట్ గురించి, ఫిల్మ్ గురించి, బుక్లో కానీ ఏదైనా ఒక పబ్లిసిస్ట్ అంటే ప్రచురించే వాళ్ళని ఏమంటారు? పబ్లిసిస్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్. His parents decided not to send him to a special school, a decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. ఇతని యొక్క స్థితి, అతని యొక్క సిచ్యువేషన్, కండిషన్ చూసి అతని యొక్క పేరెంట్స్ ఏమనుకున్నారంటే స్పెషల్ స్కూల్కి, అంటే ఇతనిలాగానే అంటే ఇట్లా కాళ్ళు లేని వాళ్ళు, ఫిజికల్లీ, ఇప్పుడు నా ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ కాలింగ్ లైక్ ద దివ్యాంగులు అని పిలుస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పిలిచేవారు, ఇప్పుడు దివ్యాంగులు అని పిలుస్తున్నారు. ఎవరైతే కాళ్ళు చేతులు లేకుండా, బ్లైండ్నెస్, ఇటువంటి వాళ్ళను. వీళ్ళ పేరెంట్స్ ఏమని డిసైడ్ చేశారంటే అతన్ని స్పెషల్ స్కూల్కి, అంటే ఎవరైతే ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్ ఉంటుంది, అటువంటి స్కూల్కు పంపాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎ డిసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్, బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డిసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. అతని దే డోంట్ వాంట్ టు సెండ్ హిమ్ టు ద స్పెషల్ స్కూల్, దే వాంట్ టు సెండ్ హిమ్ టు ద నార్మల్ స్కూల్. ఒక స్పెషల్ స్కూల్కు పంపాలనుకోలేదు వాళ్ళు, ఒక అందరి పిల్లల్లాగే నార్మల్ స్కూల్కు పంపాలనుకున్నారు. ఆ డిసిషన్ ఫస్ట్ అతనికి చాలా ఇబ్బంది అనిపించింది, కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం తనకి యొక్క ఫ్యూచర్ లైఫ్కి సక్సెస్ కావడానికి ఎంతో ఉపయోగపడింది అని మనం చెప్పుకోవచ్చు. వెన్ నిక్ వాజ్ బార్న్, హిస్ ఫాదర్
was so shocked that he left the hospital room to vomit. His distraught mother could not bring herself to hold him until he was 4 months old. సో ఎప్పుడైతే ఇతడు హాస్పిటల్లో నిక్ వాళ్ళ మదర్ నిక్కి జన్మనిచ్చిందో వాళ్ళ ఫాదర్ చూసిన వెంటనే బయటికి షాక్, ఒక విధమైనటువంటి షాక్, దిగ్భ్రాంతికి ఒక విధమైనటువంటి షాక్ గురయ్యి అతడు వామిటింగ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాడు, పరిగెత్తాడు. హిస్ డిస్ట్రాట్ మదర్ కుడ్ నాట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. వాళ్ళ యొక్క మదర్, నిక్ యొక్క మదర్ కూడా 4 నెలల వరకు తనని చేతుల్లోకి తీసుకోలేదు, ప్రేమగా చూసుకోలేదు. అంత అటువంటి పరిస్థితి. డిస్ట్రాట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ట్రాట్? సో అప్సెట్ అండ్ వర్రీడ్, ఎంతో నిరాశకు గురైంది ఆమె. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia, and Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. సో అతనికి ఉన్నటువంటి ఈ డిజేబిలిటీ, ఈ యొక్క అంగవైకల్యము వాళ్ళు ఎంతోమంది డాక్టర్ల దగ్గర చూపించుకున్నాక వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది ఒక రేర్, ఎవరికో ఒక సొసైటీలో పిల్లల్లో వచ్చేటువంటి ఒక రేర్, ఒక అరుదైనటువంటి వ్యాధి. ఏంటి? ఫోకోమీలియా. And Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. అంటే అటువంటి పరిస్థితి వాళ్ళకే ఎందుకు వచ్చింది అని వాళ్ళు చాలా బాధపడ్డారు. They worried a lot. మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే ఆమె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నది, మంచి బ్యాలెన్స్డ్ డైట్, పౌష్టికాహారం తీసుకున్నది, మంత్లీ చెకప్కి వెళ్ళింది, అన్ని జాగ్రత్తలు తీసుకుంది, మంచి మెడికేషన్స్, మంచి ఫుడ్ తీసుకున్నది. అయినా కూడా ఈ విధంగా నిక్ ఈ విధంగా ఎందుకు వాళ్ళకు జన్మించాడు అని వాళ్ళకు అర్థం కాలేదు. It was so hard for them, but right from the start they did their best to make me independent. అయినప్పటికీ కూడా ఇతన్ని యొక్క స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా పెంచి పెద్ద చేశారు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. అంటే ఇతడు 18 months ఏజ్ ఉన్నప్పుడే ఇతడి యొక్క నిక్ వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు అంటే ఒక టబ్లో వేశాడు, టబ్లో ఉన్నటువంటి వాటర్లో వేశాడు. కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్ అంటే అతడు ధైర్యంగా మళ్ళీ స్విమ్మింగ్ తనకు తాను హౌ టు సేవ్ హిజ్ లైఫ్ హిమ్సెల్ఫ్. I also got really into football and skateboarding. I totally love the English Premier League. I also got really into ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. సో ఎవరైనా అసలు కాళ్ళు చేతులు లేని వాళ్ళు అసలు ఎవరు కూడా ఫుట్బాల్ ఆడదాము, గోల్ఫ్ ఆడదాము అనేటువంటి ఆలోచనలే రావు. కానీ ఇతడు హీ ప్లేడ్ గోల్ఫ్ అండ్ హీ ప్లేడ్ ద ఫుట్బాల్. హీ ప్రాక్టీస్డ్ వెరీ వెల్. ఐ టోటల్లీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇతనికి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఎంతో ఇష్టము. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and a pencil. సో వీళ్ళ ఫాదర్ ఏంటంటే నిక్ వాళ్ళ ఫాదర్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్, హిజ్ మదర్ వాజ్ ఏ నర్స్. సో అండ్ అకౌంటెంట్, ఒక మంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు అకౌంటెంట్గా అతని యొక్క ప్రొఫెషన్. అండ్ హీ టాట్ హీజ్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిజ్ టో. అంటే ఇతడికి 6 years ఉన్నప్పుడే అతని యొక్క టోస్, కాలి వేళ్ళ హెల్ప్ తోటి కంప్యూటర్ కీబోర్డ్ని ఏ విధంగా టైప్ చేయాలో నేర్పించాడు. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్. ఇతని యొక్క మదరు ఇతనికి ఉపయోగకరంగా ఉండాలి, బ్రష్ పట్టుకోవడానికి, ఇంకేమైనా థింగ్స్ పట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి అనేటువంటి ఉద్దేశంతో తన కోసం ఒక స్పెషల్ ప్లాస్టిక్ టూల్ని తయారు చేయడం జరిగింది, పెన్ను పెన్సిల్ పట్టుకోవడానికి. నెక్స్ట్,
Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. సో వాళ్ళు ఎంతో రిస్క్ చేసి ఎంతో ధైర్యం చేసి అతన్ని ఆ విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్కి కాకుండా నార్మల్ స్కూల్కి సెండ్ చేశారు. ఫస్ట్ అక్కడ అతడు ఎన్నో ఇన్సల్ట్స్, అవమానాలను ఫేస్ చేయటం జరిగింది. హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఆ విధంగానే కంటిన్యూ అవుతూ ఎన్నో ఇన్సల్ట్స్ని ధైర్యంగా ఎదుర్కొని అతడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ అందులో డిగ్రీలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. ఎంతో కష్టపడి ఆ విధంగా అతడు డిగ్రీ సంపాదించాడు. ఆ విధంగా అతడు తన కాళ్ళపైన తను నిలబడడం, ఇండిపెండెంట్ అవ్వడం జరిగింది. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. సో అతన్ని ఎంతోమంది ఏడిపించడం జరిగింది, బల్లీడ్, హ్యూమిలియేటెడ్, ఇన్సల్ట్ చేయడం జరిగింది, అవమానించడం జరిగింది. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. అతనికి పేరెంట్స్ ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడానికి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ అతనికి కొనివ్వడం జరిగింది. అండ్ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. అతనికి సహాయం చేయడానికి కొందరు కేర్ టేకర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. I was deeply depressed when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. అతడు ఈ విధంగా తన తోటి విద్యార్థులతోటి సొసైటీలో ఇన్సల్ట్స్ని ఫేస్ చేసినప్పుడు అతడు ఒకసారి ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్, నన్ను నేను చనిపోతాను అని ఏడ్చుకుంటూ చెప్పాడు. I felt cold and bitter. I hated God for doing this to me and was terrified of what would happen when my parents weren't there to look after me. సో దేవుడు నాకే ఈ విధంగా ఎందుకు ఇలా చేశాడు, మీరు లేకపోతే నా యొక్క లైఫ్ ఏమయ్యేది అని వాళ్ళతో అంటూ ఉండేవాడు. ఆ విధంగా బాధపడుతూ ఉండేవాడు. I could brush my own teeth with a wall-mounted brush and wash my own hair with pump action soap, but there was so much that was impossible for me. సో ఆ విధంగా అతనికి నోట్లో ఒక స్కెచ్ కానీ పెన్నుతో అతడు రాసేవాడు. తర్వాత బ్రష్ చేసుకోవడానికి కూడా అతనికి సపోర్టింగ్గా ఉండాలని వాల్ మౌంటెడ్ బ్రష్, అంటే గోడకు ఉండేది, దాంట్లోనే నోరు పెట్టేసి అతడు బ్రష్ చేసుకునేది. తర్వాత సోపు బాతింగ్, స్నానం చేసేటప్పుడు సోప్. బట్ దెర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఎట్ ఏజ్ 10 నిక్ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్ బట్ లక్కీలీ అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. అతనికి 10 years ఉన్నప్పుడు అతడు ఏం చేశాడు అంటే అతడు నీటిలో మునిగిపోయి చనిపోవడానికి ట్రై చేశాడు, సూసైడ్ చేసుకోవడానికి. కానీ అతడు లక్కీగా మళ్ళీ అతడు సేవ్ అవ్వటం జరిగింది. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said. But with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. కొన్నిసార్లు ఆ విధంగా ట్రై చేశాడు, కానీ అతడు మళ్ళీ సర్వైవ్ అవ్వటం జరిగింది. I felt there was no purpose when you lack of purpose and strength. అంటే అతనికి కావలసినటువంటివి అన్ని అవయవాలు సరిగా లేనప్పుడు నేనేం సాధించలేను అనేటువంటి ఒక డిస్పేర్, ఒక నిరాశకు, నిస్పృహలకు గురి అయ్యేవాడు. కానీ అతని యొక్క ఫ్రెండ్స్, అతని యొక్క రిలీజియన్, అతని యొక్క పేరెంట్స్, ఫ్యామిలీ, వాళ్ళందరి సపోర్ట్ తోటి అతడు వీటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని తన యొక్క లైఫ్లో సక్సెస్ సాధించడం జరిగింది. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. అతను 13 years ఏజ్లో ఉన్నప్పుడు అతడు ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదవటం జరిగింది. ఆ ఆర్టికల్లో ఏముంది అంటే
ఈ విధంగానే తనలాగానే ఒక డిజేబుల్డ్ పర్సన్, అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి లైఫ్లో సక్సెస్ఫుల్ తన యొక్క గోల్స్ని సాధించడం జరిగింది. అంతేకాకుండా తాను సక్సెస్ అయ్యి ఇతరులకు హెల్ప్ చేయడం జరిగింది అనేటువంటి ఆర్టికల్ని అతడు చదివాడు. I realized why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. సో ఆర్టికల్ చదివిన తర్వాత అతనికి నాలాగానే ఎంతో అంగవైకల్యం, ఎన్నో ప్రాబ్లమ్స్, ఇన్సల్ట్స్ ఫేస్ చేసి కూడా అతడు లైఫ్లో సక్సెస్ సాధించడం జరిగింది. నేనెందుకు లైఫ్లో సక్సెస్ సాధించను అనేటువంటి నిర్ణయం తీసుకుని అతడు లైఫ్లో సక్సెస్ సాధించి ఇతరులకు హెల్ప్ చేయాలి, నాలాంటి వాళ్ళకు నేను ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి అతడు తన యొక్క సక్సెస్ సాధించడానికి తన యొక్క ఎఫర్ట్స్ని కంటిన్యూ చేశాడు. I decided to be thankful for what I do have, not get angry about what I don't. అతనికి ఏవైతే ఉన్నాయో, అతనికి మంచి బ్రెయిన్ ఉంది ఆలోచించడానికి, కాళ్ళు చేతులు లేకపోతే ఏంటి అని అతడు ఏవైతే ఉన్న వాటితోటే సాటిస్ఫై అయ్యాడు, సంతృప్తి చెందాడు, లేని వాటి గురించి బాధపడలేదు. I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms or legs, but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. సో ఒక్కొక్కసారి అతడు మిర్రర్, అద్దం ముందు నిల్చొని చూసుకుంటూ, నాకు అందమైనటువంటి కళ్ళు, ఐస్ ఇచ్చాడు దేవుడు అని అతడు గర్వంగా ఫీల్ అయ్యేవాడు. కాళ్ళు చేతులు లేకపోతే ఏంటి, నాకు అందమైనటువంటి కళ్ళు, ఐస్ ఉన్నాయి అని అతడు సంతోషపడేవాడు. The challenges in our lives are there to strengthen our convictions. మన యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు అనేటువంటివి మన యొక్క ఆటుపోట్లను ఎదుర్కోవడానికి ఇవి ఒక స్టెప్స్గా మనము భావించాలి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. అవి మనల్ని వాటిని మనం ధైర్యంగా ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి, అంతేగాని వాటిని చూసి పారిపోకూడదు. సెడ్ నిక్ ఇన్ 1990. నిక్ won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. 1990లో నిక్ ఒక అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి అవార్డు అతని యొక్క ధైర్య సాహసాలకు, అతని యొక్క పట్టుదలకు అవార్డు గెలుచుకోవడం జరిగింది. And once I was in a car and a girl at a traffic lights was looking at me interestingly. ఒకసారి అతడు కార్లో వెళ్తున్నప్పుడు అతడు ఒక ట్రాఫిక్ వల్ల అతడు స్టాప్ అవ్వటం జరిగింది, నిల్చోవటం జరిగింది. అతని యొక్క ట్రాఫిక్లో ఉన్నప్పుడు అతడు she could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. Her face was like, "Hooah, వాట్ ఈస్ గోయింగ్ ఆన్?" షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. అంటే ఆమెను అట్రాక్ట్ చేయడానికి అతడు 360 డిగ్రీస్ కోణంలో అతడు తిరగడం జరిగింది. అప్పుడు ఆమె ఇతన్ని చూసి ఏమైంది అని ఒక విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఏంటి అది? హూవా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. అసలు ఏం జరుగుతుంది అని ఆమె ఒక సర్ప్రైజ్ అవ్వడం జరిగింది. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్. And in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. తను 2008లో నిక్ తన యొక్క ట్రావెలింగ్లో భాగంగా వరల్డ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతడు వెళ్ళి హవాయి అనేటువంటి ద్వీపంలో అతడు ఒక సర్ఫింగ్ మాస్టర్ ఎవరు అంటే బెథానీ హామిల్టన్, 12 years ఓల్డ్ ఉన్నటువంటి ఒక ఆమెను కలుసుకోవడం జరిగింది. ఆమెకు సముద్రంలో షార్క్స్ ఉంటాయి కదా, ఆ షార్క్ అనేటువంటిది ఆమె యొక్క భుజాన్ని మొత్తము కొరికేసింది. ఈవెన్ దో షీ బికేమ్ ఏ పర్ఫెక్ట్ సర్ఫింగ్ మాస్టర్, ఆమెను కలుసుకోవడం జరిగింది. She was amazing, said Nick. She taught me how to surf and I was terrified at first. But once I got up there, it felt absolutely fantastic and I caught some waves pretty well.
Nick quickly learned how to do the 360-degree spin on his board, a feat that got him on the cover of Surfer magazine within 48 hours. No one has ever done that in the history of surfing, he said. But I have a very low center of gravity, so I have got a pretty good balance. సో ఆమెకు ఒక భుజం లేకపోయినప్పటికీ కూడా 12 ఇయర్స్ ఏజ్లో ఆమె ఒక పర్ఫెక్ట్ సర్ఫింగ్ మాస్టర్గా అవ్వటాన్ని అతడు సర్ప్రైజ్ అయ్యాడు ఆ విషయం తెలుసుకొని. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్, షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్. అంటే ఇతనికి హౌ టు సర్ఫింగ్ ఎలా చేయాలో ఆమె దగ్గరనే అతడు నేర్చుకున్నాడు. ఫ్యాంటాస్టిక్, అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్, అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రెటీ వెల్. అంటే అక్కడ సముద్రంలో వేవ్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండవు. ఒక్కోసారి అవి రైజ్ అవుతూ ఫాల్ అవుతూ ఉంటాయి, పడుతూ లేస్తూ ఉంటాయి. వాటి మీద సర్ఫింగ్ చేయటం అనేది చాలా డిఫికల్ట్. నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ ద 360 degrees స్పిన్స్ ఆన్ హిస్ బోర్డ్. అంటే సర్ఫింగ్ చేసేటప్పుడు బోర్డు పైన 360 degrees కోణంలో ఎలా సర్ఫింగ్ చేయాలి అనేటువంటి విషయాన్ని అతడు తొందరగా నేర్చుకున్నాడు. ఏ ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ విదిన్ 48 hours. అతడు చేసినటువంటి ఈ ఫీట్ 360 degrees కోణంలో చేసినటువంటి ఫీట్ వల్ల అతడు 48 hours సర్ఫర్ మ్యాగజైన్ పైన అతని యొక్క ఫోటో రావడం జరిగింది. నో వన్ హ్యాస్ ఎవర్ డన్ ఇన్ ద హిస్టరీ. ఇంతకుముందు చరిత్రలో అటువంటి సాహసాన్ని ఎవరు కూడా చేయలేదు. బట్ ఐ హ్యావ్ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అతనికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లెఫ్ట్ హిప్ పైన ఒక చిన్న పాదం ఉంది కదా, స్మాల్ ఫుట్, దాని హెల్ప్ వల్లనే ఆ విధంగా చేయటం జరిగింది. సో హియర్ ఇన్ ద పిక్చర్ యూ కెన్ సీ నిక్స్ స్పీచ్ ఎట్ ఏ స్టేడియం. ఒక స్టేడియంలో కొన్ని లక్షలాది మంది, కొన్ని వేల మంది కి స్ఫూర్తిని ఇచ్చేటువంటి స్పీచెస్ ఇస్తున్నాడు. నిక్ ప్లేయింగ్ గోల్ఫ్. ఇన్ అనదర్ పిక్చర్ యూ కెన్ సీ ద నిక్ ప్లేయింగ్ గోల్ఫ్. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు subscribe my channel. You can get further videos whatever I am going to do. నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్, he has visited different countries all over the world. అతనికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంట్రీస్ని అతడు విజిట్ చేయడం జరిగింది. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్డ్ ఓవర్ 24 countries స్పీకింగ్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 110,000 people. ఇతడు ఫుట్బాల్ ఆడగలడు, గోల్ఫ్ ఆడగలడు, అదేవిధంగా వరల్డ్ వైడ్ అతడు విజిట్ చేయడం జరిగింది. ఇతడు ఇప్పుడు ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా అతడు కెరియర్ ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్గా అతడు సక్సెస్ అవుతూ ఉన్నాడు. 24 countries విజిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అతడు 1,10,000 మంది ప్రజలకి అతడు స్పీచ్ ఇవ్వడం జరిగింది. హీ మూవ్ టు లాస్ ఏంజల్స్ 2 years ago in 2007 and plans to continue to travel the world. అతడు 2007 కంటే ముందు లాస్ ఏంజల్స్కి వెళ్ళడం జరిగింది. అతడి యొక్క ప్లాన్ ఏంటంటే వరల్డ్ మొత్తము తిరగాలి, చుట్టాలి, ట్రావెల్ చేయాలనేటువంటి అతని యొక్క గోల్. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్. అతని యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏంటంటే ఒకసారి ఫెయిల్ అయితే మనం ఊరుకోవద్దు. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అతడు మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్. మరి మీరు కూడా అలాగే చేస్తారా, ఆపేస్తారా? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దెన్ వి రియలైజ్. మన యొక్క స్పిరిట్ ఎలా ఉండాలి అంటే మనం అనుకున్న దానికంటే మనం దాన్ని హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. మన యొక్క స్పిరిట్ ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురైనా కూడా మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. నువ్వు ఏ విధంగా ఫినిష్ చేయబోతున్నావు అనేది ఇంపార్టెంట్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్, సెడ్ నిక్. I will tell people to keep on getting up when they fall and to always love themselves, he said. Keep on getting up when they fall and always love themselves. మనల్ని మనము లవ్ చేసుకోవాలి, మనం చేసేటువంటి పనిని మనం లవ్ చేసుకోవాలి. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1% టు దెన్ మై జాబ్ ఈజ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. ఈ విధంగా నా స్పీచెస్ ద్వారా నేను ఒక్కరిని ఎంకరేజ్ చేసిన, వారి యొక్క లైఫ్ను చేంజ్ చేసినా కూడా ఎనఫ్ అని
అది సరిపోతుంది తన లైఫ్కి అని అనుకునేవాడు. సో మీరు ఇది ఇంకా పూర్తిగా డీటెయిల్గా మీకు కావాలంటే ఈ యొక్క వెబ్సైట్ www.dailymail.co.uk అందులో మీకు బ్రౌజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. 1st July 2009. నెక్స్ట్ బాడీ స్ట్రక్చర్ అండ్ లుక్స్ ఆర్ ఇన్బార్న్. వీ డిడ్ నాట్ చూజ్ ఆర్ మేక్ అవర్ బాడీ. మనం తయారు చేసుకోలేము మన యొక్క శరీరాన్ని. వీ నీడ్ నాట్ టేక్ ఏ ప్రైడ్ ఆర్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ లుక్స్ ఆర్ బాడీ స్ట్రక్చర్. మన యొక్క బాడీ స్ట్రక్చర్ని బట్టి మనము షేమ్గా ఫీల్ అవ్వద్దు, మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దు, షేమ్గా ఫీల్ అవ్వద్దు. ప్రైడ్ ఆర్ షేమ్ కమ్స్ ఫ్రమ్ అవర్ బిహేవియర్. మనకు వచ్చేటువంటి ప్రైడ్ కానీ గర్వము కానీ సిగ్గు కానీ అవి మన యొక్క బిహేవియర్ నుంచి వస్తాయి. వి రెస్పెక్ట్ పీపుల్ అండ్ పీపుల్. మనం ప్రజల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అస్ ఫర్ అవర్ స్కిల్స్. మన యొక్క నైపుణ్యాన్ని బట్టి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళ యొక్క క్వాలిటీస్ని బట్టి మనము వాళ్ళకు రెస్పెక్ట్ను ఇవ్వాలి, వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ను బట్టి కాదు. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. Watch this video from starting to the ending. Subscribe my channel, share it to your friends and like it. Thank you.